పాలకుడికి ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల ఒక విజన్ ఉండాలి. భావితరాల భవిష్యత్తు పట్ల సరియైన దృక్పథం ఉండాలి. అలా ఉన్నవాడే ప్రజల మద్దతు పొందగలుగుతాడు. అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి అవసరమైన వ్యవస్థలను వైఎస్ జగన్ రాష్ట్రంలో తీసుకువచ్చారు. ప్రజలకు ఇళ్ల వద్దే అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించడానికి వీలుగా వాలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లంటే ప్రజల ఇంటికి వస్తున్న ప్రభుత్వం అని చెప్పాలి. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వాలంటీర్ సైన్యం అందించిన సేవల్ని కేంద్రం కూడా మెచ్చుకుంది. వాలంటీర్లు అందిస్తున్న సేవలపై బోలుకేద్దాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు పాలనలో గ్రామాలు కళావిహీనంగా తయారయ్యాయి. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల గుంపులు గ్రామాల్లో ప్రజలను వేధించుకు తిన్నాయి. సంక్షేమ పథకాలు అడిగితే పచ్చ పార్టీయా కాదా అని చూసేవారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం నానా ఇబ్బందులు పడేవారు. ఇచ్చే కొద్ది మొత్తం కోసం ప్రతి నెల చాలా రోజుల పాటు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెన్షనర్లకు కష్టాలు తప్పాయి. ఇప్పుడు వారి ఇంటికే పెన్షన్లు వస్తున్నాయి. వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీనే తలుపు తట్టి మరీ వృద్ధులు, వికలాంగులకు డబ్బు చేతికి అందిస్తున్నారు. జగన్ పాలనలో వృద్ధుల కళ్లల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పేదల ఇంటికే రేషన్ సరుకులు కూడా వాలంటీర్ల ద్వారా అందిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సాధారణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు చెక్ పెట్టాలనుకున్నారు. ఆ దిశగా ఆలోచన చేసి ప్రభుత్వ సేవల్ని నేరుగా ప్రజల ఇంటికే చేర్చే విధంగా వాలంటీర్ వ్యవస్థను రూపకల్పన చేశారు. ప్రతి చిన్న అవసరానికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగులను నియమించారు. వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థతో అనుసంధానం చేశారు. మొత్తం 500కు పైగా ప్రభుత్వ సేవల్ని సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. రేషన్, పెన్షన్ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి పథకం గురించి వాలంటీర్లు ప్రజల ఇళ్లకే వెళ్లి వివరించి వారికి అర్హత ఉన్న అన్ని పథకాలు అందేలా చూస్తున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎలా ఉంటుందో ప్రజలకు ఆచరణలో చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కోటా సరుకుల కోసం అక్కడికి వెళ్ళి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఒక్కొక్క రోజు సరిగ్గా మాకు సరుకులు రేషన్ అందేది కాదు. మళ్ళీ టైం చూసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. మళ్ళీ అక్కడ ఆ రోజు కుదరపోతే మళ్ళీ వేరే రోజు వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళం. ఒక రోజు కేటాయించాల్సి వచ్చేది. మేము పని చేసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు దానికి అంత ఇబ్బంది పడాల్సిన ఏం అవసరం ఉండట్లేదు. వచ్చినప్పుడు మేమే ఇంటి ముందుకు వస్తుంది తీసుకుంటున్నాం. అదొకటి మాకు ఫేవర్గా ఉందండి. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు అటు గ్రామాల్లోనూ ఇటు పట్టణాల్లోనూ కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనంతోనే స్వచ్ఛందంగా ప్రజలకు సేవలందిస్తున్నారు. 10th క్లాస్ మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారి వరకు ఎందరో ఉన్నత విద్యావంతులు వాలంటీర్ వ్యవస్థలో భాగమయ్యారు. తామంతా జగనన్న సైన్యంలో ఉన్నామని వారంతా ఎంతో గర్వంగా చెప్తున్నారు. ఆ పన్నులకు సహాయం చేస్తున్నామన్న సంతృప్తితోనే తామీ పనిచేస్తున్నామని, తాము అందిస్తున్న సేవలతో ప్రజల నుంచి లభిస్తున్న ప్రశంసలు వారి కళ్లలో ఆనందం తమకెంతో సంతృప్తినిస్తున్నాయని చెబుతున్నారు వారు. కృష్ణా జిల్లాలో బీకాం కంప్యూటర్స్ చదివి మంచి ఉద్యోగం వదిలి సొంత ఊరిలో వాలంటీర్గా పనిచేస్తున్న అనుష అనుభవం ఆమె మాటల్లోనే విందాం. ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం 4 ఇయర్స్ నుంచి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుంది మేడం. కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు. సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని, మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ 4 డిజిట్స్ చెప్పారు మేడం. బ్యాంక్ నేను చెప్పారు మేడం. నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం. ఆవిడ తంబేయించి ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు. అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది. కానీ ఈ 4 సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం. అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట. నేను మాటల్లో చెప్పలేను. ఆవిడ నన్ను కౌగులించుకుని, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం. ఒంటరి మహిళ పెన్షన్కి పెడదామనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు. చేయూత చూస్తే ఇలా వచ్చింది. నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం. చంద్రబాబు పాలనలో విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాడిన పెడుతున్న సమయంలో ఉరుములేని పిడుగులా ప్రపంచంపై కరోనా పేరుతో ఓ మహమ్మారి విరుచుకుపడింది. 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలి తీసుకున్న కరోనా మన దేశంలో కూడా అనేక లక్షల మందిని పొట్టన పెట్టుకుంది.
ఏపీని కూడా ఒక్కసారిగా చుట్టుముట్టి వణికించింది. అయితే సీఎం జగన్ చేతులెత్తేలేదు. కరోనా వైరస్ పై పోరాటంలో తన వాలంటీర్ల సైన్యాన్ని మోహరించారు. వందలాది ఆసుపత్రుల్ని కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చి లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు. కరోనా కట్టడికి క్వారంటైన్ కేంద్రాలు తెరిచి వారికి భరోసా కల్పించారు. సొంత వారే ఆదరించని ఆ కష్టకాలంలో వాలంటీర్లు, ఏఎన్ఎంలు అనునిత్యం ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. కరోనా మహమ్మారి విజృంభించిన వేళ అందరిలోనూ భయం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎవరి జాగ్రత్తలు వారిదేనంటూ చేతులెత్తేశారు. అయితే జగన్ మాత్రం ధైర్యంగా కోవిడ్ విపత్తుకు ఎదురొడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కరోనా చిన్నాభిన్నం చేసినా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే దృష్టంతా పెట్టారు. కరోనా వల్ల రాష్ట్రానికి 30,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. అయినా జగన్ డబ్బులు లెక్క చేయకుండా వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ప్రజలకు అవసరమైన సాయం అందించారు. నిరంతరం కోవిడ్ పరీక్షలు చేయిస్తూ కరోనా సోకిన వారికి క్వారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తూ చికిత్స అందించారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల సైన్యంతోనే సాధ్యమైంది. ఒక మనిషి వెంప నుంచి వచ్చాడు మేడం. నేను క్వారంటైన్లో చేసినప్పుడు అతను బట్టలు ఉడిపోయి రూమ్లో ఉన్నాడు మేడం. అప్పుడు ఆయనకి పల్స్ ఎంత పడిపోయిందంటే ఇంకా ఆయన చావుబతుల మధ్యలో ఉన్నాడనమాట. మేము షిఫ్ట్ వైజ్గా డాక్టర్లతో కలిసి మేము సర్వీస్ చేయడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన రూమ్లో ఉండిపోయాడు. ఏంటి రావట్లేదని చెప్పని నేను డాక్టర్ గారు అన్నారు, సార్ చూడమ్మా ఆనంద్ అంటే నేను కోవిడ్ డ్రెస్ వేసుకుని లోనికి వెళ్ళాను. ఆయన చనిపోయాను, అసలు ఇంకా లేగలేకపోతాను మేడం, ఊపిరి అందట్లా. అప్పుడు నేను వెంటనే లోనికి తీసుకుని వెళ్ళి ఆయన లెగ్గొట్టి డాక్టర్ గారి దగ్గర ఇంజక్షన్ తెస్తే ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే ఒక పర్సన్ అప్పటికప్పుడే బతకగలిగాడు మేడం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అక్కడ ప్రాబ్లం యాసిడ్ ఇదండి, ఆక్సిజన్ లేదంటే ఇవన్నీ 25 కోట్లు మంజూరు చేస్తే భీమవరంపట్నం దగ్గర చాలామంది ప్రాణాలు బతికించడానికి వాలంటీర్ వ్యవస్థ చాలా సహాయపడింది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టకపోతే ఈ రోజు చాలా మంది కోవిడ్ ప్రాణాంతకమైన స్థితిలోంచి బయటకు రాలేకపోయారు మేడం. కరోనాను ఏపీ విజయవంతంగా ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలది కీలక పాత్ర. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్లో ఉంచి మందులు పంపిణీ చేసింది. హోమ్ ఐసోలేషన్ సమర్థంగా నిర్వహించారని 2021లో నీతి ఆయోగ్ వెలువరించిన నివేదికలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది. ప్రజలు కూడా ఊహించని ఈ విపత్తును అరికట్టడంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న సమర్థవంతమైన చర్యల పట్ల ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. వాలంటీర్లు కూడా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ధైర్యంతోనే కుటుంబాలను కూడా లెక్క చేయకుండా కోవిడ్ రోగులకు సేవలందించారు. వాలంటీర్ కూడా మాకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. మా ఇంటి దగ్గరికే వచ్చి ప్రతి చిన్నవి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఏ సర్టిఫికేట్స్ అయితేనేమే కానీ ప్రతిదీ ఆరోగ్యపరంగా కానీ ఏ పరంగా అయినా సరే మాకు అన్నీ మంచి చెడ్డ అన్నీ చూస్తున్నారు. వాలంటీర్ వస్తున్నారు, మా కౌన్సిలర్ కానీ ఎవరైనా సరే. మా ఎమ్మెల్యే గారు కూడా మా ఇంటికి వచ్చి మా ఆయనకి ఎలా బాగాలేకపోయినప్పుడు ఆయనకి తగినంత సాయం ఆయన చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును పరిశీలిస్తే నిజమైన ప్రజాపాలన కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితి లేదు. వారి వ్యయ ప్రయాసాలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా సేవ అందేలా వ్యవస్థను రూపొందించారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద ప్రజలు అందరికీ కూడా కులము, మతము, ఇలాగ వర్గ భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్ని రకాలైన సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందుతున్నాయి. ఏ రాజకీయ నాయకుడి రికమెండేషన్ కానీ, ఏ ఉద్యోగస్తుడి రికమెండేషన్ కానీ ఎవరిది అవసరం లేకుండా ఈ సచివాలయ వ్యవస్థ అనేది పెట్టి సంక్షేమ పథకాలు అనేవి చక్కగా పేద ప్రజలకి డైరెక్ట్గా అందుతున్నాయి. అందులో ఎవరికి కూడా రూపాయి బ్రోకరేజం కానీ, రూపాయి లంచాలు కానీ, పూర్తిగా లంచగొండితనం అనేది నిర్మూలించబడ్డది. ఇన్నాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక క్యాష్ సర్టిఫికేట్కి వెళ్ళాలంటే విఆర్ఓ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్ఏ కానివ్వండి అందరికీ 100-200 డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తే వారం రోజులుగా 10 రోజులుగా సర్టిఫికేట్ రావడం చాలా కష్టమయ్యేది. ఈరోజు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఇలా వెళ్ళి సచివాలయ వ్యవస్థలో నాకు క్యాష్ సర్టిఫికేట్ కావాలని ఆధార్ కార్డు, రేషన్ కార్డు పట్టుకుని వెళ్ళిస్తే ఒక్క రోజులోనే ₹1 కూడా లంచం తీసుకోకుండా మనకు సర్టిఫికేట్ వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. ఇది ఒక రికార్డ్ కాగా
కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతో మంది సచివాలయాల ఉద్యోగులు ఈ 4 ఏళ్ల కాలంలో పదోన్నతులు కూడా పొందారు. టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగాలు లేని గ్రామాల్లో నేడు సచివాలయాల ద్వారా 10 మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరికి తోడు గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రతి గ్రామం వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఆర్బీకేలతో కలకలలాడుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లో పాతుకుపోయింది. ప్రజల ఆదరాభిమానాలు పొందింది. ఈ వ్యవస్థ కొనసాగితే తమ భవిష్యత్తుకు గ్యారంటీ లేదని భయపడ్డ ఎల్లో గ్యాంగ్ వాలంటీర్లపై కుట్రలు చేసింది. వాలంటీర్లపై అనేక అభండాలు వేసిన చంద్రబాబు, పవన్ ప్రజల్లో చులకనయ్యారు. ఇక ఎలాగైనా వారిని అడ్డగించాలనే దుర్బుద్ధితో ఎన్నికల ముంగిట వారి సేవల్ని ఆటంకపరిచింది. వాలంటీర్లపై ఎల్లో బ్యాచ్ కుట్రలు, కుతంత్రాలను ఇప్పుడు చూద్దాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని ఇప్పటికీ అడుగడుగునా మోసం చేస్తున్నారు. అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం నుంచి పేదలకు ఇళ్ల స్థలాల వరకు ప్రతి నిర్ణయానికి ఆటంకాలు సృష్టిస్తూ ప్రజలకు మేలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2.5 లక్షలకు పైగా యువతీ యువకులతో దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవల్ని అనేక రాష్ట్రాల ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ప్రశంసించారు. తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని వారు ప్రకటించారు. ప్రభుత్వం ఇస్తున్న 5,000 రూపాయల గౌరవ వేతనంతోనే చదువుకున్న యువతీ యువకులు వాలంటీర్లుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. తమ ఊరిలోనే తమ చుట్టూ ఉన్న తమ బంధుమిత్రుల కుటుంబాలకే సంతోషంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి పథకం వారికి అందే విధంగా కృషి చేస్తున్నారు. వాలంటీర్లకు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరగడం, వారిని నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రజలు మెచ్చుకోవడం సహించలేకపోయిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ 4.5 ఏళ్ల నుంచి విషం గక్కుతున్నారు. వాలంటీర్ల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా, వారంటే ప్రజల్లో భయం కలిగే విధంగా నానా మాటలు అన్నారు. 4.5 ఏళ్ల క్రితమే వాలంటీర్లపై చంద్రబాబు చేసిన నీచపు వ్యాఖ్యలు చూడండి. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీతో జనసేన పార్టీని ఆయనకు అద్దెకిచ్చిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా తక్కువేమీ అనలేదు. వాలంటీర్లు కూడా మన సమాజం నుంచి వచ్చిన వారే, వాళ్ళేమీ ఆకాశం నుంచి దిగిరాలేదు. సమాజంలో ఉండే అవలక్షణాలు వారిలోనూ ఎక్కడో చోట ఉండొచ్చు. అటువంటి వారు బయటపడితే ప్రభుత్వమే వారిపై చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు, వాలంటీర్ వ్యవస్థ అంతటినీ కించపరుస్తూ దాదాపు 60% వరకు మహిళా వాలంటీర్లను కూడా అవమానించేలా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ప్రతి ఇంటి నుంచి సమాచారం సేకరించి దాన్నంతటినీ మానవ అక్రమ రవాణా చేసే సంఘ విద్రోహ శక్తులుగా వాలంటీర్లు అందిస్తున్నట్లుగా తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని ఓ బహిరంగ సభలో పవన్ ఆరోపించారు. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. లక్షల పుస్తకాలు చదివానంటూ బిల్డప్ ఇచ్చే పవన్ కళ్యాణ్ కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాలంటీర్లపై విషం గక్కారు. అసలు ఈయనకు ఏ హోదా ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు చెవిలో చెబుతాయి. నిజంగా కేంద్ర నిఘా వర్గాల దగ్గర అటువంటి సమాచారమే ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్నే వారు అలర్ట్ చేస్తారు. అంతేగాని తాడు బొంగరం లేని ప్యాకేజ్ స్టార్ చెవిలో చెప్పాల్సిన అవసరం వారికేముంది? నోటికొచ్చినట్లు మాట్లాడితే జనం నవ్వుతారనే సంకోచం కూడా లేకుండా పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన పరువే పోయింది.
పవన్ చేసిన వ్యాఖ్యలను కృష్ణా జిల్లాకు చెందిన ఈశ్వరి అనే ఓ మహిళా వాలంటీర్ సవాల్ చేసింది. పవన్ తమ మీద అభాండాలు వేశారని మండిపడింది. పవన్ తన మనుషుల ద్వారా ఎక్కడైనా సర్వే చేసి తమ కారణంగా ప్రజలకు ఏదైనా నష్టం జరిగిందా అనే విషయం తెలుసుకోవచ్చునని సలహా ఇచ్చింది. ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు, మేము 20 నుంచి 30,000 మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి. అవి నిజంగా మేము 20,000 30,000 కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, మేమైతే అతనితో రాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా. మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులై ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్లిగాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాల 18 సంవత్సరాలని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా ఉన్న వాలంటీర్లపై కక్ష సాధించాలని ఎల్లో బ్యాచ్ నిర్ణయించుకుంది. వారిని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నించింది. అందులో భాగంగానే చంద్రబాబు నమ్మిన బంటు గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసి చంద్రబాబు సేవలో తరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలోకి దిగారు. కాదు, చంద్రబాబు బ్యాచే ఆయన్ను రంగంలోకి దించింది. నేరుగా వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని భయపడిన చంద్రబాబు నిమ్మగడ్డతో గత నెలలో ఫిర్యాదు చేయించారు. వారి కోరిక తీరింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంతకాలం వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రంలోని 66 లక్షల మంది పెన్షన్దారులు తీవ్ర అవస్థల పాలయ్యారు. తెల్లారాక వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాడని ఎదురుచూస్తున్న అవ్వతాతలకు ఈసీ నిర్ణయం శరాఘాతంలా తగిలింది. నిమ్మగడ్డ ద్వారా చంద్రబాబే ఈసీకి ఫిర్యాదు చేయించారని ప్రజలకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీ మీద పచ్చమంద పైన ప్రజల్లో ఆగ్రహం పెల్లుబీకింది. వైఎస్ జగన్ తమకు పంపించే పెన్షన్ కోసం ఏప్రిల్ 1వ తేదీన ఎదురుచూస్తున్న వృద్ధులు డబ్బులు అందక చంద్రబాబును శాపనార్థాలు పెట్టారు. తమ నోటికాడ ముద్ద లాగేశారంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పెన్షన్ ఇవ్వడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. అయితే మండుటెండల్లో అక్కడిదాకా వెళ్లడానికి వృద్ధులు నానా అగచాట్లు పడ్డారు. వెళ్లలేక వెళ్లారు. చంద్రబాబు చేసిన కుట్ర కారణంగా క్యూలో నిలబడి 40 మందికి పైగా ఎండ దెబ్బకు మరణించారు. వాలంటీర్లను కట్టడి చేయడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చనే దుర్బుద్ధితో ఈసీకి ఫిర్యాదు చేసిన పచ్చమందకు ప్రజల ఆగ్రహావేశాలతో వణుకు పుట్టింది. ఫిర్యాదు చేసేది నిమ్మగడ్డ రమేష్ గనుక ప్రజలు తమను నిందించరని చంద్రబాబు భావించారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు వంటి నయవంచకుడు ఎవరూ ఉండరని, అన్ని వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయిన పచ్చమంద చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావని ప్రజలు ఎప్పుడో గ్రహించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి పచ్చగుంపు మొత్తం పనిచేస్తోందని ఎల్లో గ్యాంగ్కు బుద్ధి వచ్చేలా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. తాము ఒకటి అనుకుంటే ప్రజలు ఇంకోలా రియాక్ట్ అయ్యారని చంద్రబాబుకు అర్థమైంది. ఎండా వాన అని చూడకుండా కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన తమపై చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు అభాండాలు వేయడాన్ని వాలంటీర్లు సహించలేకపోతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నంతకాలం పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేల మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా సమర్పించారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీ, కులం, మతం చూడడం లేదని, అర్హులా కాదా అన్నది మాత్రమే చూస్తోందని స్పష్టం చేస్తున్నారు. తమ ఊరి సర్పంచ్ జనసేన నేత తల్లికి ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని చేయించిన విషయాన్ని ఓ వాలంటీర్ వెల్లడించారు. జనసేన సర్పంచ్ మేడం ఎప్పుడు తిడతా ఉంటాడు మేడం గవర్నమెంట్ని. సర్పంచ్ లేడీ వాళ్ళ అమ్మగారికి బాగోపోతే జగనన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాంట్లో 5 లక్షలతోటి వాళ్ళ అమ్మ బతికింది మేడం. నేను కాక 3 డేస్ అవుతుంది మేడం. కరెక్ట్గా 5 లక్షలు ఆరోగ్యశ్రీలో నుంచి తీసి వాళ్ళ అమ్మగారు ప్రాణాలు కాపాడించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఆవిడ ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో. 2.5 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు తమకు వ్యతిరేకంగా మారిపోయారనే విషయాన్ని చంద్రబాబు బ్యాచ్ ఆలస్యంగా గ్రహించింది. తమ తప్పు దిద్దుకోవడానికి ప్రభుత్వం మీద ఎదురు దాడికి దిగింది. వాలంటీర్ల మీద ఘోరాతి ఘోరంగా విషం కక్కిన చంద్రబాబు తన నోటితోనే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు.
కానీ నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు మాటల్ని వాలంటీర్లు ఎవరూ విశ్వసించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలని నిర్మిస్తుంటే 40 years ఇండస్ట్రీ అంటూ డప్పు కొట్టుకునే చంద్రబాబు వ్యవస్థలను విధ్వంసం చేసే వ్యక్తిగా ప్రజల చీత్కారాలకు గురవుతున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.